నమస్తేనా. సో మనం ఎక్కడికి వెళ్ళినా నోరు బాగుండాలి, చేయి జారకూడదు, అది చేతిలో కర్ర నోట్లో మాట బాగుండాలంటారు. మరి పోసాన్ గారు అంతకు ముందు ప్రభుత్వంలో అన్న మాటలకి ఇప్పుడు అంతా కూడా కర్మ అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి అయితే రీసెంట్ గా జడ్జి గారిని కూడా బెదిరిస్తున్నారంట ఆయన పైన పడుతున్న కేసులకి. నాకు 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య గతి అని. సో మరి అది ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు అన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఉండు జైల్లో ఉండు అనుభవించు, బెల్లం పెట్లు గుర్తొస్తారు, లేకపోతే అదిగొస్తారు షట్లు ఆక్కుంటూ కొన్ని విమర్శలు చేసినప్పుడు ఆయన చేసిన సినిమాల్లో కొన్ని పాత్రలు కూడా ఇప్పుడు అవన్నీ టెలికాస్ట్ అవుతున్నాయి. జైలుకి వెళ్తున్నప్పుడు బెయిల్ దొరకదు, తిప్పుతూ ఉంటారు, బెయిల్ దొరకదు, తీరా బెయిల్ వచ్చే టైంకి ఇంకోటి వస్తాడు. సో అట్లాంటివన్నీ ఆయన నిజ జీవితంలో ఆయన చేతులారా ఆయన గోయ ఆయనే తవ్వుకున్నాడు. సో ఇప్పుడు జడ్జి గారి ముందు వచ్చేసి బేద ఏడుపులు ఏడిస్తే అదేమీ మన ఇంట్లో ఏదో మనకు తెలిసినోడు కాదు, మనకు తెలిసిన ఆఫీస్ కాదు, కోర్టు దగ్గర కూడా ఆయన ఓవరాక్షన్ చేసాడు అనుకోండి ఇంకా ఎక్కువ పడిపోతాయి, ఇంకా ఎక్కువ పడతాయి, అంటే లేని కేసులు కూడా పడతాయి అనమాట. అంటే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఒక వీడియో ద్వారా సారీ చెప్పుకుంటే అక్కడ నుంచి ఏమన్నా రిలీఫ్ అవుతారంటారా? సారీలు చెప్పాలంటే పోసాని కృష్ణమూర్తి ఒకటి కాదండి, కొన్ని లక్షల మంది తిట్టారు, వాళ్ళందరూ సారీలు చెప్తే వదిలేస్తే ఇంకెందుకు రాజకీయం? రేపు పొద్దున మళ్ళీ సారీ చెప్పి మళ్ళీ చెప్పుతో కొడతారు వాళ్ళు. అలా చెప్పుతో తోకూడదు, ఒక గుణపాఠం అవ్వాలి. పోసాని కృష్ణమురళి అంటే గౌరవం ఉన్నవాడు, ప్రతి ఒక్కరు కూడా గౌరవం ఇస్తాడు ఒక యాక్టర్గా. కానీ పర్సనల్ లైఫ్లోకి వచ్చాక ఆయన ఇంటర్వ్యూలు చూస్తే చీ అంటాడు ఎవడన్నా కూడా, అంత దారుణంగా. నిజంగా మొగోడైతే కనుక ఒకడికి అమ్మకి అబ్బకి పుట్టినోడైతే కనుక ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలి, అంతేగాని ఫ్యామిలీ జోలికి పిల్లల జోలికి పిల్లలు తిట్టి మానసికంగా ఒత్తిడి అయిపోయి భయపడిపోతారేమో అనుకున్నాడు. కానీ ఇలా ప్లేట్ మారుతుందేమో, ఇట్లా కూడా వాళ్ళ లైఫ్లో వస్తుందేమో అని అనుకోలేదు. అంటే సర్జరీలు అయినాయి, హార్ట్కి స్టంట్లు వేసారు ఏదో చెప్తున్నాడు. సర్జరీలు అవ్వకపోతే సర్జరీలు కొడుతున్నారు, ఆల్రెడీ సర్జరీలు లేవు, ఫ్రెష్గా ఉన్నాడు కుర్రోడు, అయినా కూడా కొల్లగొట్టేస్తున్నారు, ఒక్కొక్కరిని మడాలు ఎరగొట్టేస్తున్నారు, మొత్తం కోసాలన్నీ కదిలిపోతున్నాయి. ఎందుకంటే అంటే ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి రుచి చూపించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఒకప్పుడు ఏ ఫోన్ ఆన్ చేసినా ఏ టీవీ ఆన్ చేసినా బూతులు బాగా వినపడి, సో మన పార్టీ మన అధికారంకి వచ్చాక బూతులు అనేది లేదు, నేను అది ఒకటి తగ్గించాను అన్నారు. నిజంగా ఈ మధ్యన తగ్గినాయి, బాగా ప్రతిదీ తగ్గింది. చాలా చాలా పద్ధతిగా మాట్లాడతారు. వాళ్ళు ప్రభుత్వానికి ఏం చేశారనేది పక్కన పెడితే మాట తీరు బాగుంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటుంది, వాళ్ళు ఏది చేసినా కూడా చాలా హుందాతనంగా ఉంటుంది. అదొకటి నాకు బాగా నచ్చింది అనమాట. నమస్తే అండి. నమస్తే. హెల్త్ బాగాలేదు, నాకు స్టంట్లు వేశారు, ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి పోసాన్ గారు అయితే చేయడం జరిగింది అనమాట. అట్లానే జడ్జి గారిని కూడా బెదిరిస్తున్నారంట. ఎవరు? పోసాన్ గారు. నాకు 2 రోజుల్లో బెయిల్ అయిపోతే ఆత్మహత్య గతి అని. చేసుకొని చావు. ఒకప్పుడు మంచి రచయితవి, తర్వాత ఒక మంచి నటుడివి. నీ నటనకి ఎన్నో చప్పట్లు కురిశాయి, ఎంతో మంది అభిమానులు ఒక ఉవ్వెత్తిన కెరటంలో ఎగిసిపడ్డారు. ఇక రచయితగా అంటే ఇక చెప్పలేం. కానీ ప్రస్తుతానికి ఒక నటుడు అయి ఉండి, ఒక ఇదై ఉండి, మరి ఒక ప్రముఖ రాజకీయవేత్త అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టావు, ఆయన సతీమణిని ఎలా తిట్టావు, తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిట్టావు, ఆయన సతీమణిని ఎలా తిట్టావు, మరి లోకేష్ గారిని ఎలా తిట్టాడు, లోకేష్ గారు సతీమణిని ఎలా తిట్టాడు అంటే అప్పుడు లేవా? అప్పుడు ఆ బైపాస్ సర్జరీలు జరగలేదు అతనికి, అప్పుడు ఒంట్లో రోగాలు లేవా? ఇప్పుడు వీళ్ళని తిట్టినందుకు కాను, ఇప్పుడు వీళ్ళు లోపల వేపించినందుకు కానీ ఈయనకు రోగాలు వచ్చినాయా? బెదిరింపులు చర్యలు జడ్జీల దగ్గర చేస్తే జడ్జీలు కనపడకుండా ఊరేసేస్తారు. ఆత్మహత్య చేసుకుంటాడు, లేకపోతే ఏంటో పడి దూకి చచ్చిపోమని చెప్పు. సినిమా పరంగానే అది, సినిమా పరంగా సిల్వర్ స్క్రీన్ మీదనే అటువంటి బెదిరింపులు అటువంటి అదిరింపులు అన్నీ వస్తాయి. కానీ చచ్చిపోయినా, ఇప్పుడు ఆయన చచ్చిపోయినా ఇక్కడ వచ్చే నష్టమేమి లేదు. చాలా వరకు అనుభవించేసాడు జీవితం. అనుభవించినోడు అనుభవించినట్లు ఉండాలి. ఇంకా కావాలంటే కుటుంబం అన్యాయం అయిపోతుందని చెప్తున్నాడు. అప్పుడు మాట్లాడినప్పుడు గుర్తుకు రాలేదా ఈ కుటుంబం? ఆయన కుటుంబం ఆయనకి నోరు పారేసుకున్నప్పుడు, ఈ రాజకీయ ప్రముఖుల మీద నోటుకొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఈ కుటుంబం గుర్తుకు రాలేదంటనా? అప్పుడు లేదా ఆయనకి? ఆయన సింగిలా? ఆయన అప్పుడు ఏమైనా చిన్నోడా, లేకపోతే 6 ఏళ్ళ అబ్బాయా, లేకపోతే 4 ఏళ్ళ అబ్బాయా? ఎవరికి ఎంత చిన్న వయసు అబ్బాయికైనా, ఎంత పెద్ద వయసు వాళ్ళకైనా సరే ఒక కుటుంబం ఉంటుంది. తల్లిదండ్రులు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అందరూ ఉంటారు. కుటుంబం అన్యాయం అయిపోయింది, నాకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మెంటల్ కృష్ణలక మెంటల్ మాటలు మాట్లాడొద్దని చెప్పండి. ఎవరైనా అయ్యి మెంటల్ మాటలే మాట్లాడతారు. మెంటల్ వచ్చి ఏం చేయాలో తెలియక, ఎలా ఉండాలో తెలియక, ఎలా ప్రవర్తించాలో తెలియక జడ్జి ముందు అలా డైరెక్ట్గా మాట్లాడితే ఊరుకుంటారా? సజ్జల డబ్బులు ఇచ్చాడు మాట్లాడినాను, ఈ రోజు దాన్ని నా తప్పేం లేదన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఆ రోజునే సజ్జల చచ్చిపోమంటే అప్పుడే చచ్చిపోవాల్సింది, ఇప్పుడెట్ట ఆత్మహత్య చేసుకుంటావు? ఆ రోజునే డబ్బులు ఇచ్చి చచ్చిపోరా పోసాని అంటే చచ్చిపోవాల్సింది అప్పుడే.
అప్పుడు చచ్చిపోకుండా ఇప్పుడు చచ్చిపోతానంటా అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తానంటే మళ్ళీ బతికొస్తావా? సరే డబ్బులు అంటే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్ గారు డబ్బులు అంటే ఏమండి బతికిపోతాడంట. వాళ్ళు ఎవరో డబ్బులు ఇచ్చి తిట్టమంటే తిట్టాడంట, అలాగే ఇప్పుడు డబ్బులు ఇస్తే బతికిపోతాడంట. మరి ఏం చేస్తారో చేయండి, చేస్తే ప్రజలు కూడా చూడటానికి వెయిటింగ్లో ఉన్నారు. మరి ఆ రోజున వీళ్ళు పెట్టిన టార్చర్కి, వీళ్ళు పెట్టినటువంటి మానసిక వేదనకి, వీళ్ళు చేయించిన అరెస్టులకి మరి కోడెల శివప్రసాద్ గారు ఎలా చచ్చిపోయారు? కోడెల శివప్రసాద్ గారు బెదిరించలేదు, నేను చచ్చిపోతాను, నాకు బెయిల్ రాకపోతే నా కుటుంబం ఉంది, నాకు రోగాలు ఉన్నాయి, నాకు స్టెంట్లు వేశారని బెదిరించలేదు. సైలెంట్గా వెళ్ళిపోయాడు, సైలెంట్గా చచ్చిపోయాడు. అది మగతనం అంటే. అతను మగాడంటే, అతను రాజకీయ నాయకుడంటే అతనికి రాజకీయం తెలుసు. కానీ ఇవన్నీ కావు, కానీ ఇదంతా కాదు. కానీ ఇటువంటి లత్కోరు మాటలు, ఇటువంటి చేతకాని మాటలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడొద్దని మరీ విన్నవించుకుంటున్నాను. నమస్తే బ్రో. నమస్తేనా. సో మరి పోసాని గారు అయితే నాకు హెల్త్ బాగాలేదు, స్టంట్లు పడ్డాయి, సర్జరీలు జరిగినాయి అని చెప్పి ఈవెన్ జడ్జి గారిని సైతం బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే నాకు 2 రోజుల్లో బెయిల్ అయిపోతే ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిస్తున్నారంట. మరి అంతకు ముందు ఇటు చంద్రబాబు గారి పైన పవన్ కళ్యాణ్ గారి అయితే సంద్రాన్ని మాట్లాడినారు. మరి అలా అంతం ఎందుకు, ఈ రోజు బతిమాలుకోవడం ఎందుకు? అదే ఫస్ట్ అంటం ఎందుకు, ఇప్పుడు పోయి బతిలాడుకోవడం ఎందుకు? అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నంత మాత్రం పవన్ కళ్యాణ్ పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సమానం. వాళ్ళు అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే సైడ్ పనులు అవ్వవు. సో ఇప్పుడు ఫస్ట్లో అనడం ఎందుకు, ఇప్పుడు పోయి బతిలాడుకోవడం, కాళ్ళు పట్టుకోవడం ఎందుకు? 4 సినిమాలు చేసుకొని 4 రూపాయలు వెనకేసుకోక ఇవన్నీ ఎందుకు మీకు చెప్పండి. ఆ మెంటల్ సినిమా ఒకటి తీశారు, మెంటల్ కిషన్ సినిమా. ఆ టైటిల్ అనేది ఇప్పుడు కరెక్ట్గా సూట్ అయింది మీకు. అది అట్లానే ఇప్పుడు ప్రతిరోజు వారెంట్ తీసుకొస్తున్నారు పోలీసులు, ఏదో ఒక స్టేషన్ నుంచి ఒక బెయిల్ వచ్చిందిరా అనుకుంటే మళ్ళీ వారెంట్ వస్తుంది. అంటే అన్ని కేసుల దాకా 17-18 కేసుల దాకా పెట్టించుకునే స్థాయికి, అంటే పార్టీలోకి వెళ్ళకపోతే ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా ఆయనకి. అదే అన్న, ఇప్పుడు పార్టీలోకి పోయి ఉంటే మంచిగా మహా అయితే ఎన్ని రోజులు బతుకుతాడు, ఒక 10 ఏళ్ళు బతుకుతాడేమో. ఈ 10 ఏళ్ళలో మంచిగా అందరి దృష్టిలో మంచోడు అనిపించుకొని 4 సినిమాలు వెనకేసుకొని 4 డబ్బులు వెనకేసుకొని మంచిగా ఆయన పైన ఆయన చూసుకొని కృష్ణారామ అనుకుంటా ఇంట్లో కూర్చొని మంచిగా ప్రపంచాన్ని అంతా చూసి వచ్చి ఇంట్లో భార్య పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి ఏదో ఇంట్లో వచ్చి కూర్చోక ఎందుకు ఇవన్నీ చెప్పండి. రాజకీయాలు అంటేనే, రాజకీయాల్లోకి పోతే వెనక్కి రాలేరు, తన్నించుకొని రావటమే లాస్ట్. అలాగే మనం చెప్పడం కూడా సజ్జల గారు అనమన్నారు, డబ్బులు ఇచ్చారు, నేను అన్నానని కూడా చెప్పాడు ఆయన. అదే అక్కడే తెలిసిపోతుందా, తెలివి ఉండి మాట్లాడతాడా, తెలివి లేకుండా మాట్లాడతాడు. డబ్బు ఇచ్చి మాట్లాడేది ఏంది? ఎలా ఉన్నారు జనాలంటే, డబ్బులు ఇచ్చి మాట్లాడేది అతనికి తెలివి లేదా? ఎంతమందితో వర్క్ చేశాడు, ఎలా ఉండాలి అసలు? అదే పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేశాడు ఆయన. ఆ వ్యక్తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేడీస్ని సైతం అనే రాక అంత డబ్బులకు అంత అమ్ముడిపోయాడు. డబ్బులు దేవుంది బ్రో, ఇప్పుడు ఈరోజు కాకపోతే రేపు వస్తాయి. ఆయన సంపాదించింది లేదా? 4 ఇంకా ఇప్పుడు వచ్చే సినిమాలతో చేసుకుంటే ఎంత డబ్బు వస్తుంది? వాడెవడో డబ్బులు ఇచ్చాడు, ఎక్కడ పెట్టుకుంటాడు ఆ డబ్బు అంతా చెప్పు? డబ్బులు అడిగితే పవన్ కళ్యాణ్ ఇస్తారు కదా, పవన్ కళ్యాణ్ తిడితే ఏం వస్తుంది? మా పవన్ కళ్యాణ్ తిట్టించి ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి తొలగిపోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అది జరగని పని. ఎప్పటికైనా సీఎం సీట్ ఎక్కేది పవన్ కళ్యాణ్ మాత్రమే, నెక్స్ట్ కూడా. బ్రో నమస్తే. పోసాని గారికి హెల్త్ బాగాలేదంట, గుండెకి స్టంట్లు వేశారంట, ఆరోగ్యం బాగాలేదంట. జడ్జి గారిని బెదిరిస్తున్నారు, నన్ను 2 రోజుల్లో వదిలేకపోతే బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. సో మరి దానికి ఏమంటావు? బెయిల్ ఇవ్వాలంటావా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలంటావా? పోసాని గారికి అయితే బెయిల్ ఇవ్వడం అయితే మటు కరెక్ట్ కాదు, ఇవ్వరు కూడా. ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గం ఎలా ఉందంటే ఇక్కడ మొత్తం అంతా జనసేన టీడీపీ ఉంది కాబట్టి అక్కడ నియోజకవర్గం పోసాని గారు ఇప్పుడు లెక్చర్లు బాగా మాట్లాడారు అప్పట్లోనే. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే చాలా రాంగ్గా మాట్లాడారు అతను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మటుకు అతనికైతే బెయిల్ అయితే ఇచ్చి మంజూరు అయితే చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఎంత కోర్టుకి వెళ్ళినా సరే అతనికి అయితే మటుకు ఇవ్వరు, బెయిల్ అయితే ఇవ్వరు. 100% నేను చెప్తున్నాను కదా, బెయిల్ అయితే ఇవ్వలేరు, ఇవ్వరు కూడా. ఆయన ఒక మాట అంటున్నాడు, నాకు ఆరోగ్యం వయసు ఆరోగ్యం అతను పోసాని ఆరోగ్యం ఉండవయ్యా జైల్లో అన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఆడవాళ్ళని సైతం ఇంట్లో పోసాని ఏమన్నారు తెలిసినప్పుడు, ఎన్నాళ్ళైనా ఉంటాను లోపల, నేను ఉంటాను, నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పి మాట్లాడాడు కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పోసాని లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరన్నా ఏమని అంటారు? జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నా బల్ల అయితే ప్రాబ్లం లేదు, ఎవరైనా ఇబ్బంది పడేలా ఉంటే సారీ అని చెప్పి చెప్పుకుంటే అతను అయితే వస్తున్నాడు. అయితే ఏంటంటే ఇప్పుడు పోసాని చాలా తిట్టడం అయితే చాలా జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ అయితే చాలా విమర్శించాడు. అబ్బా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సభాముఖంగా క్షమించాను అని అడిగితే ఆయన ఏమన్నా వదిలేస్తారంటారా? వదిలేస్తారు 100%. రేపు 14వ తారీఖు రేపు అయితే మటుగా
ఆ సభలోనైతే మటుగా పోసాని మాట వచ్చిందంటే మటుగా తను వదిలేస్తాడు. ఆ పోసాని మాట మటుగా రాకపోతే మటుకు వదలడు అతను. ఎందుకంటే అతను మాట్లాడినే రాంగ్గానే మాట్లాడాడు, చాలా తప్పుగా కూడా మాట్లాడాడు, తప్పుగా కూడా ప్రవర్తించాడు అతను కూడా. పోసాని కృష్ణమురళి గారు అవును గుండె నొప్పి వస్తుంది, నాకు స్టంట్లు వేశారు, సర్జరీ చేశారు, పెద్ద కదా పాపం. జడ్జిని కూడా బెదిరిస్తున్నారంట 2 రోజుల్లో బయటకు వదలకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా అని. నిజమే, పెద్ద అయిన పాపం తెలుసు తెలుగు మాట్లాడుతాడు, అది కరెక్టే కదా. అటు బాగానే ఏముందా పెద్దోళ్ళు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా కొద్ది రోజులు 4 రోజుల దాకా జైలు పెట్టారు. నాకు చాలా బాధగా ఉన్నింది అప్పుడు, నేను ఎంతో బాధపడ్డా. పెద్ద అయిన పాపం ఆయన జైలు పెట్టారు. అంటే ఎవరికైనా ఈ సమాజంలో ఏమైనా జరిగితే నాకు చాలా బాధ వేస్తుంది. అందరూ నా వాళ్ళే అనుకుంటాను నేను. అవును, నేను చాలా బాధపడ్డాను. ఆయన నాకు తాతయ్య, ఆయన పోసాని కృష్ణమురళి గారు నాకు తాతయ్య. తప్పే ఉంది అనుకుంటా నేను. పోసాని కృష్ణమురళి గారు నేను తాతయ్య అనుకుంటా, నువ్వు బాబాయ్ అనుకో, నువ్వు అన్న అనుకో, తమ్ముడు తప్పే ఉంది. ఆయన తాతయ్య అంటే ఆయన పాపం ఆయన ఈ వయసులో జైల్లో పెట్టడం కొద్దిగా తప్పే. నిజమే, గతంలో ఆయన ఆ వయసులో ఆ మాటలు కూడా మాట్లాడకూడదు. అది కరెక్ట్. పెద్ద ఇప్పుడు ఇంట్లో అంటే తీసుకుంటారు, ఆయన ఇంట్లో కుటుంబంలో వాళ్ళ భార్యని పిల్లల్ని కూడా అంటే తీసుకుంటారు. తప్పేను. ఇప్పుడు కుర్చీ తాత అన్నాడు, ఏదంటే మాట్లాడతాడు ఆయన వచ్చి, ఏదైనా మాట్లాడుతుంటే మధ్యలో లాగేస్తాడు, డబ్బులు అంటాడు, తాగాలంటాడు. పెద్ద అయినాడు బాని మనం గమనిపోతాం. ఆయన కూడా అంతే, సినిమా పీరియడ్లో పెద్ద అయినా సినిమా ఇండస్ట్రీలో గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఆయన 45 ఏళ్ళుగా. అంటే ఆయన చెప్పడం ఏంటంటే డబ్బులు తీసుకున్నాను, సజ్జల రామకృష్ణారెడ్డి నాకు డబ్బులు ఇచ్చాడు, నాకు మాట్లాడాను ఓపెన్ గా చెప్పాడు. మరి అంత ధైర్యవంతుడు ఈ రోజు మరి కేసులు పడుతుంటే ఎందుకు తీసుకోలేకపోతున్నాడు? అదే ఈ రోజు ఏంటంటే భయం వేసింది ఆయనకి. ఎందుకంటే వాళ్ళ అధికారం లేకపోవడం, ఇంకేదైనా బాధలు ఉంటాయి. ఇప్పటికైనా ఆయన మరి ఆత్మహత్య చేసుకునే బదులు పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తాడు కదా. అదే ఇప్పటికైనా అయ్యా తప్పైందని క్షమించి వేడుకుంటే, తెలుసు తెలియక మాట్లాడా, ఇంకెప్పుడు మాట్లాడాలని చెప్పి మీడియా అందరిని పిలిచి అందరికి చెప్పి ఎవరినైతే అన్నాడు వాళ్ళ దగ్గరకు పోయి క్షమాపణ కోరుకుంటే నాలాగా అటు బాణీలే అనుకుంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన క్షమిస్తాడు, ఆయన శత్రువు అయినా సరే క్షమిస్తాడు ఆయన, అటు బాణీలేని. కాబట్టి ఎవరైనా సరే తెలుసు తెలియక మనం మాట్లాడుతుంటాం. మన ఇంట్లో మనం అమ్మను మాట్లాడుతాం, నాన్నని, అక్కను, తమ్ముడు, చెల్లిని, తాతను అంటాం. అటుపోయి కోపంలో తర్వాత మళ్ళీ మనం అడబోతాం, తప్పైందయా ఏదో అంతే, క్షమాపణ పడాలి, తప్పదు.